ఆదికాండము 13వ అధ్యాయం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగాను నీవు ఎడమ తట్టుకునకు వెళ్ళినెడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినెడలా నేను ఎడమ తట్టునకు వెళ్ళుదని లోతుతో చెప్పగా చాలను. ఇప్పుడు అబ్రహాము లోతును పిలిచి లోతుతో మాట్లాడుతున్నాడు. లోతు, మనము బంధువులము గనక మనకు కలహం ఉండకూడదు, మనస్పర్ధలు రాకూడదు, గొడవ ఉండకూడదు. కాబట్టి నేను ఒక ఆలోచనకు వచ్చాను. ఏంటో తెలుసా? కలిసి కొట్టుకోవడం కంటే, కలిసి దెబ్బలాడుకోవడం కంటే, కలిసి ఈ విభేదాలు కలిగి ఉండడం కంటే, కలిసి ఈ మనస్పర్ధాలు కలిగి ఉండడం కంటే దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం అని అబ్రహాము ఎందుకో ఈ మాట అంటే అసలు లోతు నుంచి ఏ జవాబు వస్తుందోనని అబ్రహాము ఈ విధంగా ప్రస్తావించాడు. లోతు, కలిసి మనం మనస్పర్ధాలు, కలిసి గొడవలు, కలిసి కలహాలు ఎందుకు? మనం వేరుగా ఉందాం, వేరుగా ఉండి కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం, వేరుగా ఉండి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కటిగా మనం ఉండలేకపోతున్నాం కనుక వేరైపోద్దాం అని అబ్రహాం అన్నప్పుడు లోతు యొక్క ప్రతిస్పందన ఏంటో తెలుసా అండి? అయ్యో అబ్రహాం గారు, పెద్దనాన్న గారు, నాకు తండ్రి నా చిన్న వయసులో చనిపోయినప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు నన్ను ప్రేమతో మీరు చేర్చుకొని, ప్రేమతో నన్ను మీరు స్వీకరించి, ఆలనా పాలనా చూసి, ఫుడ్ బెడ్ అన్ని కూడా మీరు ఏర్పాటు చేసి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను తీసుకెళ్ళి, ఏమీ లేనటువంటి నన్నును ఎంత ఆశీర్వాదకరముగా మీరు మార్చారు. పెద్దనాన్న గారు, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడుండగలను అని లోతు అన్నారు. అని లోతు అంటాడేమోనని అబ్రహాము ఈ విధంగా ప్రస్తావించే ప్రయత్నం చేశాడు. వేరైపోద్దామా అని అంటే లోతు వేరవడానికి ముందుగానే నిర్ణయించుకున్నాడు. అందుకని ఈరోజు మన అంశం ఏంటంటే లోతు నిర్ణయం. లోతు నిర్ణయము ఎంత రాంగ్ నిర్ణయమో మనము ఈ అధ్యాయాలన్నీ కూడా చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా దేవుడు మన నిర్ణయానికి మనకు అప్పగిస్తూ ఉంటాడు. దేవుడు మనలను ఒక రోబోట్ గా సృష్టించలేదంటండి. రోబోట్ ని ఒక మనిషి సృష్టించి దానికంత ప్రోగ్రామింగ్ అంతా కూడా సెట్ చేస్తాడు. అది ఎలా ఉండాలో, ఎలా చేయాలో, ఏ పని చేయాలో, ఏం చేయాలో అంతా కూడా రోబోట్ ని మనిషి సృష్టించి తను ఏదైతే ప్రోగ్రామింగ్ చేస్తాడో ఆ ప్రోగ్రామింగ్ ద్వారానే ఆ రోబో పని చేస్తుంది, ఆ మిషన్ పని చేస్తుంది. కానీ దేవుడు మనలను ఒక మెషిన్ లాగా సృష్టించలేదు. దేవుడు మనకంటూ స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మనకంటూ నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజు మనం ఏమై ఉన్నామో గత కాలంలో తీసుకున్న నిర్ణయాలను బట్టే ఈ రోజు మనము అది అయి ఉన్నాం. అంతే కదండి? ఈరోజు నేను సేవకుడు అయ్యాను అని అంటే గత కాలంలో నేను దేవుని ప్రేరేపణ లోబడి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ప్రభువా నేను కూడా సేవకు వస్తానని నేను నిర్ణయం తీసుకున్నాను గనుకనే ఈరోజు నేను సేవకునై ఉన్నా. అది మనలో ఎవరైనా సరే, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, తాను ఎంపీసీ అనేటటువంటి గ్రూప్ తీసుకొని తాను యొక్క మంచి చదువుకొని నేను ఇంజనీర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు కనుకనే అతడు ఇంజనీర్ అవుతాడు. అలాగే డాక్టర్, అది ఎవరైనా సరే మనము గత కాలంలో తీసుకున్న నిర్ణయాలను బట్టే ప్రస్తుతం మనము ఆ విధంగా జీవిస్తున్నాం. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ నిర్ణయం అయినా సరే మనకు దేవుడు నిర్ణయం అనేటటువంటి ఆప్షన్ దేవుడు మనకి ఇచ్చాడు. స్వేచ్ఛా జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఆ నిర్ణయము మనము ఏ విధంగా తీసుకోవాలో తెలుసండి? దేవుడి యొక్క ఆలోచనలతో, దేవుడి యొక్క ప్రేరేపణలతో నిర్ణయము తీసుకుంటే ఆ నిర్ణయము మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది నిర్ణయాల్లో కన్ఫ్యూజన్స్ అయిపోతా ఉన్నారు. ఏం తీసుకోవాలో తెలియదు. 10వ తరగతి అయిపోద్ది,
ఈ 10వ తరగతి అయిన తర్వాత వీడికి ఒక గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ గ్రూప్. వీడేం చేస్తాడో తెలుసా అండి, నా ఫ్రెండ్ ఏ గ్రూప్ తీసుకుంటాడు నేను అదే గ్రూప్ తీసుకుంటాను. 10th క్లాస్ వరకు కలిసిమెలిసి జీవించాం. అసలు వీడు ఏ గ్రూప్ తీసుకుంటాడో కూడా వీడికి తెలియదు. వాడు ఫ్రెండ్ ఏది తీసుకుంటాడో అది తీసేసుకుంటాడు, స్నేహితురాలు ఏది తీసుకుంటాడో అది తీసుకుంటాడు. ఇది ఏ కాలేజో ఆ కాలేజ్, ఏ కాలేజో ఆ కాలేజ్. నిర్ణయాల్లో కూడా సరైన కన్ఫర్మేషన్స్ లేకుండా, నిర్ణయాల్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉండి ఈ రోజులో కొంతమంది రాంగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు కనుక రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. అదే నువ్వు రైట్ నిర్ణయం తీసుకుంటే దేవుడు నేను రైట్ డైరెక్షన్ లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే మన దేవుడు నడిపించే దేవుడు. గత కాలంలో మీకు 32వ కీర్తన గురించి చెప్పాను. ఏంటో తెలుసా అండి, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గముని నీకు బోధిస్తాను అని దేవుడు చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని వైపు చూస్తే దేవుడు నీకు మంచి ఆలోచన ఇచ్చి మంచి నిర్ణయం తీసుకునేటటువంటి ప్రోత్సాహాన్ని దేవుడే ఇస్తాడు. దేవుని సెలవు లేకుండా నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, లోతు జీవితం ఎలాగైపోద్దో మన జీవితం కూడా అలా అయిపోద్ది. బైబిల్ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథమో తెలుసండి. ఒకవేళ మీ గురించి మీరు ఒక పుస్తకం రాసే ప్రయత్నం చేశారనుకోండి, మీరు ఎలా రాస్తారో తెలుసా? నేను మంచివాణ్ణి, మంచి పనులు చేశాను, అది సాధించాను, ఇది సాధించాను. నీ గురించి నువ్వు పుస్తకం రాయాలనుకుంటే నువ్వు మంచి విషయాలే రాసే ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నా పుస్తకం తర్వాత ఎవరైనా చదివితే నా గురించి మంచి విషయాలు తెలుసుకుంటారు అని నీ గురించి మంచి విషయాలనే నీ పుస్తకంలో రాసే ప్రయత్నం చేస్తావు. కానీ బైబిల్ ఎంత అద్భుతమైన గ్రంథమో తెలుసండి. భక్తులు జీవించిన అద్భుతమైన జీవితాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేసి మీరు ఇలా జీవిస్తే ఏ విధంగా ఆశీర్వదించబడతారు అని దేవుడు చెప్పాడు. అదే సమయంలో కొంతమంది దారి తప్పి ఎంత కష్టాలు పాలయ్యారో, ఎంత నష్టాలు పాలయ్యారో, ఎంతగా పాడైపోయారో వారి జీవితాలను కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు లిఖించాడు అని అంటే, అమ్మా అయ్యా వీరు తీసుకున్న నిర్ణయాలు మీరు తీసుకోకండి. ఒకవేళ వీరిలాగా మీరు కూడా నిర్ణయాలు తీసుకుంటే వీరు ఎలా పతనం అయిపోయారో, వీరు ఎలా పాడైపోయారో, వీరి జీవితం ఎలా నాశనం అయిపోతుందో అదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది గనుక ఆ విధంగానే మీరు వెళ్ళిపోతారు గనుక దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి, అలాంటి జీవితాలు జీవించకండి అని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది జీవితాలను కూడా దేవుడు అలా లిఖింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవుడు హృదయానుసారుడు అనగా దేవుని యొక్క హృదయ స్పందన దావీదు యొక్క జీవితమే. అంత మంచి పేరు దేవుడిచ్చాడు, అంత మంచి బిరుదును దేవుడు దావీదుకి ఇచ్చాడు. నా హృదయానుసారుడు అని పిలిచాడు. అట్ ద సేమ్ టైం దావీదు చేసిన పాపాన్ని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా లిఖింపజేశాడు. నా హృదయానుసారుడు అవ్వచ్చు, కానీ దావీదు జీవితంలో మాయనటువంటి మచ్చ బెత్షెబాతో చేసిన వ్యభిచారము అని బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖింపజేశాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఒక శ్రేష్టమైన గ్రంథం, అద్భుతమైన గ్రంథం. రైట్, లోతు నిర్ణయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు లోతు ఏ నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీలుపారు దేశమై ఉండెను. చాలండి. ఇప్పుడు సొదొమ గొమొర అనేటటువంటి పట్టణము వైపంట లోతు అలా కన్నులెత్తి చూశాడు. అబ్రహాం అన్నాడు కదా ఇందాక, లోతు సరే మనం వేరుగా ఉందాం అని అంటే, లోతు అబ్రహాం గారు, పెద్దనాన్న గారు మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్తాను అని మాట అనకుండా కన్నులెత్తి చూశాడంట. సొదొమ గొమొర అనేటటువంటి పట్టణము అద్భుతంగా కనబడుతుందంట. యెహోవా తోటవలే కనబడుతుందంట, చక్కగా కనబడుతుందంట. ఇంకా లోతు ఆలోచించాడు, ఈ పట్టణానికి నేను వెళ్ళాలి అని ఆలోచించాడు. అందుకని లోతు నిర్ణయంలో ఒక 3 అంశాలు నేను తీసుకున్నాను. ఏంటో తెలుసా? రాంగ్ ప్లేస్, రాంగ్ పీపుల్, రాంగ్ స్టేయింగ్
అనే 3 అంశాలు తీసుకున్నాను. రాంగ్ ప్లేస్ అనగా వెళ్ళకూడని స్థలము ఏదైనా ఉందంటే సొదొమ గొమొర్రా ప్రాంతమే. లోతు కన్నులెత్తి చూసి ఒక రాంగ్ ప్లేస్ ని చూసే ప్రయత్నం చేశాడు. ఆ రాంగ్ ప్లేస్ కి వెళ్దామని ఆలోచనలో పడ్డాడు లోతు. ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో వెళ్ళకూడని స్థలానికి దేవుడు వెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్పాడు అంటే, ఒకవేళ వెళితే అక్కడ మీరు కష్టాలు పాలవుతారు, అక్కడ మీరు నష్టాలు పాలవుతారు, అక్కడ మీ జీవితం ఏ మాత్రము బాగుపడదు అని దేవుడు అనేక సందర్భాల్లో చెప్పాడు. అందుకనే మనకు రూతు గ్రంథం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏంటో తెలుసా అండి, బెత్లెహేములో కరువు వచ్చిందని ఏం చేశారండి ఈ కుటుంబము, ఎలీమెలెకు, నయోమి అలాగే 2 కుమారులు ఏం చేశారండి, ఆ బెత్లెహేం అనేటటువంటి పట్టణమును విడిచి ఎక్కడికి వెళ్ళారండి, మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేము అనేటటువంటి పదమునకు అర్థం ఏంటి అని అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన ఇల్లు, దేవుడు నివసించేటటువంటి పట్టణము. బెత్లెహేం అనేటటువంటి పట్టణములో, బెత్లెహేం అనేటటువంటి ప్రాంతంలో కేవలం ఈ నయోమి యొక్క కుటుంబానికే కరువు వచ్చిందా? లేదు కదండి, అప్పుడు వారందరికి వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో ఏంటో కాస్త వెయిట్ చేసి దేవుని యొక్క అనుగ్రహం పొందుకుందాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఈ ఎలీమెలెకు, ఈ నయోమి అలాగే ఈ యొక్క 2 కుమారులు ఏం చేశారో తెలుసా అండి, బెత్లెహేముని విడిచి మోయాబు దేశంలో బ్రతికేద్దాం అనుకొని ఒక రాంగ్ ప్లేస్ కి వారు చూస్ చేసుకున్నారు. మోయాబు దేశం అది శపితమైన దేశం, మోయాబు ప్రాంతం శపితమైన ప్రాంతం, మోయాబు ప్రజలు శపితమైన ప్రజలు. అది మనకి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా అండి, తర్వాత లోతు జీవితాన్ని మనం ధ్యానిస్తే లోతు తన కుమార్తెలతో పాపము చేసినప్పుడు అది వచ్చిన సంతానమే ఒక సంతానము, మోయాబు సంతానం. మోయాబును నేను విసర్జించాను, మోయాబు ప్రజలు నాకు ఇష్టమైన వారు కాదు, మోయాబు దేశానికి ఏమాత్రం వెలకండి దేవుడు సెలవిస్తే ఈ యొక్క ఎలీమెలెకు, ఈ యొక్క నయోమి, ఈ యొక్క కుమారులు మోయాబు దేశానికి వెళ్ళి ఆ ప్రజలతో నివసించి ఆ ప్రజలతో ఉండి అక్కడే జీవించాలనుకున్నారు. తర్వాత జరిగింది ఏంటో తెలుసా అండి, వెళ్ళారు. వెళితే అక్కడ వెంటనే ఇంటి యజమానుడు చనిపోయాడు, నయోమి భర్త చనిపోయాడు. ఇప్పుడైనా బుద్ధి రావాలి, అయ్యో దేవుడు ఈ స్థలాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేయలేదు, దేవుడు ఈ స్థలానికి వెళ్ళొద్దన్నాడు, అయినా మనం వచ్చేసాం, దేవుని సెలవు లేకుండా వచ్చేసాం, దేవుని అనుగ్రహం లేకుండా వచ్చేసాం, కాబట్టి మళ్ళా తిరిగి వెళ్ళిపోదాం అని అనుకోవాలి. కానీ ఈ నయోమి ఏం చేసిందో తెలుసండి, వాళ్ళ కుమారులకు ఆ మోయాబు స్త్రీలతోటి వివాహం చేసింది. తర్వాత జరిగింది ఏంటంటే నయోమికున్న 2 కుమారులు చనిపోయారు. మోయాబు దేశంలో బ్రతికేద్దాం అనుకున్న నయోమి కుటుంబము 3 విధవరాళ్ళుగా మిగిలిపోయారు. వీరి కుటుంబానికి, నయోమికి ఈ మోయాబి దేశము ఏదైనా ఆశీర్వాదకరంగా మారిందా అంటే లేదండి. దుఃఖము, బాధ, వేదన, మనిషి కనబడితే చాలు నయోమి కళ్ళల్లో కన్నీరు అలలల జారిపోయిందంట. ఏ విధంగా వెళ్ళావమ్మా నువ్వు, ఏ విధంగా వస్తున్నావమ్మా నువ్వు అని నయోమి అందరూ బెత్లెహేంకి వచ్చిన తర్వాత, రుతుతో పాటు వచ్చిన తర్వాత అందరూ నయోమిని అనరాని మాటలన్నీ ప్రయత్నం చేశారు. తర్వాత రూతును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు, అది వేరే సంగతి. కానీ దేవుడు సెలవు లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఈ నయోమి కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళి ఆశీర్వాదకరముగా మారకుండా వారి జీవితం అంతా కూడా అధోగతి పాలైపోయింది. అధోగతి పాలు. దేవుని సెలవు లేకుండా మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఏదైనా స్థలానికి వెళ్ళామనుకోండి, ఎక్కడైనా అక్కడ జీవించేద్దాం అనుకోండి, అక్కడ బ్రతికేద్దాం అనుకోండి, వెళ్ళే ప్రయత్నం చేసామనుకోండి, దేవుని అనుగ్రహం లేకపోతే ఆ స్థలం మనకు ఆశీర్వాదకరంగా మారదు. దేవుని అనుమతి కోరి, దేవుని సెలవు కోరి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి వెళితే అది ఏ స్థలమైనా మనం అడుగు పెట్టగానే ఆ స్థలమే మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు భక్తులను ఆయా స్థలాలకు దేవుడు తీసుకెళ్ళాడు. యోసేపును, బానిసగా ఉన్న యోసేపును ఐగుప్తు దేశంలో బానిసగా అడుగు పెడితే ఆ దేశమే యోసేపును బట్టి ఆశీర్వదించబడిందంట. దేవునికి స్తోత్రం. ఇది దేవుని అనుమతి. దేవుని అనుమతి లేకుండా నువ్వు ఏ స్థలమునకు వెళ్ళే ప్రయత్నం చేసినా ఆ స్థలము నీకు ఆశీర్వాదకరంగా మారదు.
నీ జీవితానికి అది శాపంగా మారు. లోతు రాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నాడు. రెండవదిగా లోతు రాంగ్ పీపుల్ని చూస్ చేసుకుంటున్నాడు. లోతు ఎవరు చూస్ చేసుకుంటున్నాడండి? రాంగ్ పీపుల్. సొదొమ గొమొరలో ఉన్న ప్రజలు ఎలాంటి వారో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం చదవండి. 13 వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై యుండిరి. రెండో అంశం ఏంటంటే రాంగ్ పీపుల్. ఆ సొదొమ గొమొరల దగ్గర ఉన్న ఆ ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే దుష్టులు, పాపులు అని దేవుడే స్వయంగా చెప్పాడంటే వారు ఎంత భయంకరమైన దుష్ట ఆలోచనతో, భయంకరమైన పాపముతో ఉన్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. తర్వాత లోతు జీవితాన్ని ధ్యానించుకుంటూ వెళ్తే మనకి వారు ఎంత భయంకరమైన పాపిష్టి మనస్తత్వం గలవారో మనకి తర్వాత వీలుంటే చెప్పే ప్రయత్నం చేస్తారు. అంత భయంకరమైన పాపపు ఆలోచనలతో ఉండేవారు ఆ సొదొమ గొమొరలో ఉన్న ప్రజలు. లోతు రాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నాడు. రెండవది లోతు రాంగ్ పీపుల్ ని చూస్ చేసుకుంటున్నాడు. అందుకనే కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన ఏమంటుందండి? దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎంత అద్భుతమైన వాక్యం! బైబిల్లో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ బైబిల్లోనే ఉంటది. దాన్ని మనం వెతికి చదివితే దేవుడు మనకి తెలియజేస్తాడు. లోతు మొదటిగా రాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నాడు. రెండవది రాంగ్ పీపుల్. ఆ సొదొమ గొమొర ప్రజలు దుష్టులు, పాపులు. ఏమండి, ఒక రోజంట బిల్లీ గ్రహం అనేటటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప సువార్తికుడు, బిల్లీ గ్రహం గారు ప్రకటించినంత సువార్త ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదని, అంత గొప్ప సువార్తికుడు బిల్లీ గ్రహం గారు. ఆ బిల్లీ గ్రహం గారు అనేటటువంటి దైవజనుడి దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడట. కుర్రోడు వచ్చి ఒకసారి మాట్లాడుతూ, అయ్యగారు, పాస్టర్ గారు, మీరు అనేక మందికి సువార్త చెప్తూ అనేక మంది ప్రభువులోకి నడిపిస్తున్నారు కదా, నాకు ఒక్క ప్రశ్న ఉందండి, చెప్తారా అంటే, చెప్పండి బాబు అన్నాడు. అప్పుడు ఆ కుర్రోడు వచ్చి, అయ్యగారు, మీకు దేవుడు మహాజ్ఞానము, మహాదైవ ప్రత్యక్షలు ఇస్తాడు కదా, నేను ఎలాంటి ఉన్నో చెప్పండి అయ్యగారు, నేను ప్రభులోనికి వచ్చేస్తాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు బాబు, నువ్వు చర్చికి వస్తున్నావా, ప్రార్థనకి వస్తున్నావా? లేదండి, ఒకరోజు ఎక్కడో మీ మాటలు వాక్యం విన్నాను, కాబట్టి ఇక్కడి నుంచి వస్తాను అనుకుంటున్నాను, కనుక నేను ఎలాంటోన్నో చెప్పండి పాస్టర్ గారు అన్న. కొంతమంది చాలా విడ్డూరంగా ప్రార్థన సహాయం కోరుతారండి. వాళ్ళ గురించి ఏమీ తెలియదు. అయ్యారు నా గురించి ఏమని చెప్పారా మీకు దేవుడు? ఏంటండి, నా గురించి ఏమని చెప్పారా? అసలు నువ్వు దేవుళ్ళలో ఉన్నావా, ప్రార్థనలో ఉన్నావా, సహవాసంలో ఉన్నావా, భక్తి జీవితంలో ఉన్నావా? ఏం లేకుండా నా గురించి ఏం చెప్పారు? ఏం చెప్పాలి నీ గురించి? వింత ప్రార్థన ఆయన కోరుతూ ఉంటారండి. మా అమ్మాయి గురించి ఏమని చెప్పారు, మా అబ్బాయి గురించి ఏమని చెప్పారా? నువ్వు దేవుని సహవాసంలో ఉంటే దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. అసలు నువ్వు దేవుని మందిరానికి రావు, ప్రార్థన రావు, ఏం రావు, నా గురించి ఏం చెప్పారో చెప్పండి అని అంటే ఎక్కడ అవుద్ది? అలా దేవుని దగ్గర రా, ప్రార్థనలోకి రా, వాక్యం ధ్యానిస్తూ అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గురించి దేవుడు దైవ సేవకులకు, దైవజనులకు దేవుడు ప్రత్యక్షనిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ కుర్రోడు దైవజనుడి దగ్గరికి వచ్చి, బిల్లీ గ్రహం గారికి వచ్చి, అయ్యగారు, నేను ఎలాంటి చెప్పండి అని అంటే అద్భుతంగా సమాధానం ఇచ్చాడంట బిల్లీ గ్రహం గారు. ఏంటంటే, బాబు, నువ్వు ఎలాంటోడో నేను ఖచ్చితంగా చెప్తాను, అయితే నాకు నువ్వు ఒక సహాయం చెప్పండి అయ్యగారు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో చెప్పు, నువ్వు ఎలాంటోనో నేను చెప్పేస్తాను అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? నువ్వు ఎలాంటోడితో సహవాసం చేస్తావో నువ్వు అలాంటి జీవితమే జీవిస్తావు. ఈరోజు మన సహవాసము, మన ఫ్రెండ్షిప్, ఎవరితో మనం కలిసి జీవిస్తున్నామో, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో కలిసిమెలిసి ఉంటున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు
సైతాను ఏం చేస్తుందో తెలుసండి, అవసరమైతే ఏర్పరచబడిన వారిని సైతం దేవుణ్ణి దూరం చేయాలని ఈ ఫ్రెండ్షిప్ ని దేవుడు వాడుతున్నాడు. మనకు ఆదికాండ గ్రంథంలో మనకి హవ్వమును మనం ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయంలో హఠాత్తుగా సర్పం రూపంలో ఉన్న సైతాను ప్రత్యక్షమై హవ్వముతో అంటాడు, ఇది నిజమా? ఏంటి నిజము? దేవుడు మిమ్మల్ని ఆ పండ్లు తినొద్దన్నాడా? అవును, దేవుడు ఆ పండ్లను దేవుడు తినొద్దన్నాడు అని అవ్వమ్మ చెప్పింది. ఊరుకో, మీరు తింటే ఏం కాదు, మీరు ఒకవేళ తిన్నారనుకోండి మీ ఆయనేమో దేవుడైపోతాడు, నువ్వేమో దేవత అయిపోతావు అని చెప్పేశాడు. అంటే భావం అంతే, మీరు దేవుని స్థానంలోకి వచ్చేస్తారని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ మాటలు ఈ అవ్వమ్మ గారికి చాలా ఇంపుగా అనిపించాయి, చాలా ఇంపుగా అనిపించాయి. అప్పటికి దేవుడు ఆదాముకు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసండి, మీరు ఏదేనిలో ఉన్న ఫలములన్నీ తినండి, అదిగో ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు. ఒకసారి చదువుదామా, ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలవనిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు, ఆదామా ఇదిగో ఏదైనా తోట సమస్తమంతా నీదే. ఏదైనా తోట అంటే ఒక మినీ ప్యారడైజ్ లాగా, ఒక మినీ పరలోకంలా ఉంటదంట. ఏ ఫలము కావాలంటే ఆ ఫలము తిని, ఏ పండ్లు కావాలంటే ఆ పండ్లు తిని, అంతా నీదే అని దేవుడు ఆదాముకు చెప్పి తర్వాత అవ్వమ్మను చేసి ఆదాముకు అవ్వమ్మకు ఆ బాధ్యతలు ఇస్తే ఈ అవ్వమ్మ గారంట అన్ని ఫలాలు చక్కగా అనుభవిస్తూ తింటూ ప్రతిసారి ఆ తినొద్దన్న పండు వైపే చూస్తూ ఉండేదంట. ఎందుకు తినొద్దన్న పండు వైపే చూస్తూ ఉండేది తెలుసా అండి? ఆ ఫలములంట అవ్వమ్మకి ఎలా కనపడేది తెలుసా అండి? 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదయ్యునుట చూచినప్పుడు ఆమె తన ఫలములో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. చాలు. ఈ హవ్వమ్మ గారు ఆ తినొద్దన్న పండునే చూస్తా ఉండేవారంట. ఎందుకనంటే అది అన్ని ఫలాల కన్నా అది చాలా రమ్యంగా కనబడుతుందంట, చాలా అందంగా కనబడుతుందంట, చాలా అట్రాక్షన్ గా కనబడుతుందంట. అబ్బోబ్బోబ్బో, ఇంకా అది తినేంత వరకు మనస్సు ఉండట్లేదంట. ఆ విధంగా ఆ పండ్లు హవ్వమ్మ గారికి కనబడుతుంది, మరి ఆదం గారికి కనబడట్లేదేమో. చూడండి, ఈ రోజుల్లో ఈ చెడు సహవాసం ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. ఆకర్షణ, అట్రాక్షన్. ఇంట్లో భర్త భార్య ప్రేమనురాగాలతో కలిసిమెలిసి సంతోషంగా జీవించమని దేవుడు ఈ యొక్క దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఇస్తే ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా అండి? ఈ ఇతగాడికి ఇంట్లో ఉన్న భార్య అందగత్తగా కనబడదు, పొరిగింటి వాళ్ళందరూ అందగత్తిగా కనబడతారు ఇతగాడికి. ఈమెకి తన భర్త అందగాడిగా కనబట్ల. ప్రస్తుతమున్న రోజుల్లో ఫోన్లు వచ్చిన తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు హాయ్ అని పెడతాడు. అబ్బా, ఇంకా ఆడు పెట్టగానే ఈవిడ ఉంటది. ఇంకా చూడు, అబ్బాబ్బా, ఏనాడైనా నా భర్త హాయ్ అన్నాడా? 3 సార్లు అన్నాడు, నీకు తెలియదు ఆ మైకల్లో. ఇప్పుడు జరుగుతుంది ఏంటో తెలుసా అండి? చాలా విచిత్రం. నేను ఇలాంటి రోజులు వస్తాయని నేను ఊహించలేదు. ప్రస్తుతం ఎలాంటి రోజులు అంటే ఈ రోజులు భర్తలను చంపేసే రోజుల్లోకి వచ్చేసామండి. ఏంటండి, రోజుకో న్యూస్ అండి బాబు, రోజుకో న్యూస్. ఈ రోజు కూడా ఒక న్యూస్ వచ్చింది, తెలివిగా భర్తలను చంపేసే న్యూస్. నేను అనుకుంటున్నా ఆడోళ్ళు తప్పు కాదండి, ఆడోళ్ళు తప్పు కాదు. ప్రతి న్యూస్ నేను జాగ్రత్తగా పరిశీలన చేశా. ప్రతి న్యూస్ ఆమె తన భర్తను చంపేసే ప్లాన్ వేసిందంటే ఆ ప్లాన్కి ఒక 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఆ 3వ వ్యక్తికి ఆ కుటుంబంలో అవకాశం ఇచ్చారు కనుకనే ఈ విధంగా అనేక మంది భర్తలు చచ్చిపోతారు. ఏ సంఘటన చూడండి,
ప్రతి సంఘటనలో మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు కనుకనే ఆ కుటుంబంలో మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నారు కనుకనే ఈ రోజుల్లో ఏమవుతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఈ సర్పం వచ్చినప్పుడు, ఈ దుష్టుడు, ఈ సాతాను అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నిజమా అని అవ్వమ్మతో మాట కలిపే ప్రయత్నం చేసినప్పుడు అవ్వమ్మ ఏమనాలండి? అసలు నువ్వెవరివి? నువ్వు ఎవరివి? నువ్వు నాతో మాట్లాడడానికి నీకు ఏంటి అర్హత? నా భర్త లేనప్పుడు నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చి నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు చెప్పిన మాటలు మరలా నువ్వు కల్పించే ప్రయత్నం చేస్తున్నావని ఆదాము మొదట్లోనే ఆ సర్పముతో, ఆ వేషముతో వచ్చిన దుష్టుణ్ణి గద్దించే ప్రయత్నం చేస్తే ఇంకొకలా ఉండేది పరిస్థితి. కానీ ఈ అవ్వమ్మ గారు తన భర్త కాకుండా మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చింది కనుకనే ఆ మూడో వ్యక్తి కుటుంబంలో ఎంటర్ అయి వీరిద్దరికి దేవునితో సహవాసం లేకుండా ఏదేను తోటలో నుండి గచ్చ పొదలకు, ముండ్ల తుప్పలకు వెళ్ళే పరిస్థితి ఆ మూడో వ్యక్తి తీసుకొచ్చాడు దుష్టుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కూడా అదేనండి. జరుగుతున్న పరిస్థితులు కూడా దుష్టుడు ఏం చేస్తాడో తెలుసండి, వేరే వ్యక్తుల్లో నుండి ఏదో ఆశిస్తున్నారు, ఏదో పొందుకున్నారు, ఏదో ఆనందం అనుకుంటున్నారు. చివరికి జరుగుతుంది ఏంటంటే, ఈ చంపేసుకున్న గొడవల్లో దొరికిపోయి ఈ చంపేసినామే ప్లాన్ వేసిన అతను అందరిని పట్టుకొని ఏం చేస్తున్నారండి, జైల్లో వేస్తున్నారు. నువ్వు ఇంట్లో ఉండడం, నీ భర్తతో ఉండడం సంతోషమా? జైల్లో చిప్పకుండా ఉండడం సంతోషమా? నాకు ఈ ఆదాము స్టోరీ గుర్తొచ్చింది ప్రస్తుతం ఉన్న రోజుల్లో చూస్తూ ఉంటే. సైతాను గాడు ఏం చేస్తాడంటే స్లోగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఏం చేస్తాడు తెలుసా? నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు, నీ కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాడు, నీ కుటుంబ జీవితాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, దేవుడితో ఉన్న సంబంధాన్ని అంతా తెగ్గొట్టేసి ఏం చేస్తాడు తెలుసా? నేను ఒంటరి పాలు చేస్తాడు. ఏమి పొందుకోకుండా నేను ఒక నిరాశుడిగా చేసేసి వాడు ఏం చేస్తాడో తెలుసా? సైతాను గాడు నిన్ను ఒంటరి చేసి వాడు నవ్వుకునే ప్రయత్నం చేస్తాడు. జరుగుతుంది అదేనండి ప్రస్తుతం ఉన్న కాలంలో, ప్రస్తుతం ఉన్న కుటుంబ జీవితంలో జరుగుతున్నదే. కాబట్టి కుటుంబ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు భర్తనిచ్చాడా, దేవుడు భార్యనిచ్చాడా, దేవుడు ఇచ్చిన ఈ బంధాన్ని కడ వరకు మనం నమ్మకంగా కొనసాగించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి ప్రమాణంలో అద్భుతమైన ప్రమాణం చేస్తారండి. చాలా మంది మర్చిపోతారు. ఏంటో తెలుసా? ఆ ప్రమాణం ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, లేమైన, కరువైనా నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తారు. ఆ బంధం, ఆ ప్రమాణం చివరి వరకు నమ్మకంగా కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు రాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నాడు. రెండవది, లోతు రాంగ్ పీపుల్ ని చూస్ చేసుకున్నాడు. ఈ సొదొమ గొమొరలో ఉన్న మనుషులు ఎవరంటే దుష్టులు, పాపులు. అలాంటి వారితో, అలాంటి ప్రజలతో ఉండాలని ఈ లోతు నిర్ణయించుకున్నాడు. ఒకసారి ఆలోచన చేసినట్టయితే లోతు గత కాలంలో ఎవరితో సహవాసం ఉన్నాడు? అబ్రహాముతో సహవాసం ఉన్నాడు, మంచి ఆత్మీయుడితో సహవాసం ఉన్నాడు, మంచి విశ్వాసముతో ఉన్నవాడితో సహవాసం ఉన్నాడు. కనుకనే ఆశీర్వదించబడ్డాడు, కనుకనే దీవించబడ్డాడు. కానీ లోతు ఇప్పుడు పాపులతో సహవాసం ఉండాలని, పాపులతో నివసించాలని, పాపులతో స్నేహం చేయాలని, దుష్టులతో స్నేహం చేయాలని వారి వైపు చూస్తున్నాడండి లోతు. దయచేసి గమనించండి అమ్మ, గమనించండి అయ్యా. మనము ఆత్మీయులతో, పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో సహవాసం ఉంటే మన జీవితం పాపం వైపు వెళ్లకుండా ఆత్మీయంగా పరిశుద్ధత వైపుకు వెళుతుంది. అలా కాదని చెప్పేసి మనము దుష్టులతో, ఈ చెడు సహవాసాలతో మనం సహవాసం చేసామనుకోండి, ఎంతో కొంత ఆ చెడు సహవాసం మనకు కూడా అలవడుతుంది. ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను వినండి. తాటికల్లు చెట్టు దగ్గరికి వెళ్ళి మనోడు పాలు తాగుతున్నాడంటే ఎవరైనా నమ్ముతాడండి? నమ్ముతారా? నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళి లేదు నేను కూల్ డ్రింకే తాగుతాను వాళ్ళతో పాటు అంటే నమ్ముతారా? నమ్మరండి. కాబట్టి ఇలాంటి సహవాసాలు మనకు వద్దు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు హైదరాబాద్లో టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీస్ అని సాఫ్ట్వేర్ దాంట్లో జాబ్ వచ్చింది. అది ఆ రోజుల్లో 30,000 రూపాయల జీతం, ప్రస్తుతం అది 75,000 వరకు ఉండొచ్చు. జాబ్ వచ్చింది. జాబ్ రాగానే నేను చక్కగా చేరి ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అదంతా
ఒక వింతలాగా అనిపించింది ఆ ప్రపంచం అంత. ఎందుకనంటే నేను పెరిగిన విధానం వేరు. క్రిస్టియన్ హాస్టల్స్లో పెరిగాను, అలాగే ఇక్కడ కాలేజు దైవ సేవకుల దగ్గర అలా పెరిగి నేను ఆ ఆత్మీయ మార్గంలో పెరిగాను. ఒక్కసారి జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ నేచర్ అంతా చూడగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే ఈడు వెళ్ళేటోడు ఆ అమ్మాయిని గెలుతాడు, ఆమె వెళ్ళేటోడు ఈ డిప్ మీద కొడతా ఉంది. విచిత్రమైన కల్చర్ అండి ఈ సాఫ్ట్వేర్ కల్చర్. భయం వేసిపోయింది నాకు, భయం వేసిపోయింది. అందరూ ఒక చోట భోజనం చేస్తే నేను ఒక చోట వెళ్ళి భోజనం చేసేవాడిని. చాలా చాలా కలివిడిగా ఉండేవారండి. అదేంటో బాబోయ్, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఆదివారం రాగానే పరిగెత్తి ఆ మందిరంలో ఆ రోజంతా ఉండేవాడిని. ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి నాయనా ఈ ఉద్యోగం ఏంటి, నాకు ఏం అర్థం కావట్లేదని ప్రార్థన చేసినప్పుడు 2 నెలల తర్వాత దేవుడు బలమైన ప్రేరేపణతో సేవకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా చాలు నాయనా పిలుచుకున్నాను. వెంటనే 2 నెలల్లో నేను ఆ ఉద్యోగానికి నేను రిజైన్ చేసేసి ఆ రిజైన్ లెటర్ హెచ్ఆర్కి ఇవ్వగానే వాట్ ద కాజ్ అన్నాడు. ఏంటి కారణం? ఏం లేదని, నాకు ఉద్యోగం చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు అని చెప్పేసి రిలీవింగ్ లెటర్ అనగా హెచ్ఆర్కి నేను రిలీవింగ్ లెటర్ అనగా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి నేను వచ్చేసాను. ఎందుకంటే ఆ సహవాసం నాకు ఒంటి పట్ల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఆ సహవాసం నుండి ఎప్పుడైతే వేరైపోయి మరలా దేవుని సహవాసంలోకి వచ్చానో, అబ్బాయి ఆత్మీయ ఆనందం ఎంత అద్భుతంగా ఉందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ లోతు దుష్టులతో పాపులతో సహవాసం చేయడానికి నిర్ణయించుకున్నాడు. 3వ అంశం ఏంటంటే రాంగ్ ప్లేస్. మొదటిది రాంగ్ పీపుల్, రెండవది 3వది రాంగ్ స్టేయింగ్. 3వది ఏంటంటే ఆ ప్లేస్ లో నివాసం ఉండడానికి, అది చెడ్డ ప్లేస్, సొదొమ గొమొర్రా అనేటటువంటి ఒక రాంగ్ ప్లేస్, పాపిష్టి స్థలములో లోతు నివాసం ఉండడానికి నిర్ణయించుకొని అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆ నివాస విధానం ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం. లోతు ఆ మైదానమందున్న పట్టణము ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. చాలా. ఇప్పుడు 3వది ఏంటంటే రాంగ్ ప్లేస్ లో లోతు నివసించాడు. ఈ నివసించే విధానం నేను ధ్యానిస్తున్నప్పుడు లోతు నిజంగా ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఒక రాంగ్ ప్లేస్ లో రాంగ్ గా జీవించడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకో తెలుసా? లోతు సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళి, ఆ పట్టణంలోకి వెళ్ళి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని నివసించాడు అని మనం చదివాం. ఇక్కడ ఏదైనా మనకు తప్పు కనబడుతుందా? ధ్యానిస్తే నాకు తప్పు కనబడిందండి. ఏంటో తెలుసా? ఒక్కసారి మనం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునకునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయినికి వచ్చెను. అక్కడ గుడారము వేసి యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 13వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆయనకి మధ్య తన గుడారము మొదట ఉన్న స్థలముకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. రైట్. ఇక్కడ మీకు అంతా ఏం కనబడుతుంది? అబ్రహాం దగ్గర గుడారం వేసాడంటే అక్కడ ఏం చేసేవాడు? అబ్రహాము బలిపీఠం కట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అబ్రహాము నుండి లోతు వేరే, అబ్రహాము దగ్గర ఆ సహవాసం నుండి లోతు వేరే ఒక రాంగ్ ప్లేస్ కు వెళ్ళాడు.
రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాడు, రాంగ్ స్థలములకు వెళ్ళి తన గుడారం వేసుకున్నాడు. వేసుకొని ఏం చేయాలండి? బలిపీఠం కట్టాలి. బలిపీఠం అనగా ప్రార్థనకు సాదృశ్యం, కృతజ్ఞతకు సాదృశ్యం, ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. కానీ లోతు సొదొమ గొమొర దగ్గరికి వెళ్ళి అక్కడ గుడారం వేసి బలిపీఠం కట్టలేదండి, నివసించడానికి తీర్మానం తీసుకున్నాడు. ఇదే రాంగ్ స్టేయింగ్ అన్నాను. అనగా నివసించేటటువంటి విధానం ఇది కాదు. దేవుడు అబ్రహాముకు నేర్పించిన విధానం వేరు, లోతు తీసుకున్న డెసిషన్స్ వేరు. అబ్రహాము గుడారం వేశాడు అంటే ఖచ్చితంగా బలిపీఠం కట్టేవాడు, అది లోతు చూసేవాడు. ఎందుకనంటే అబ్రహాము లోతును వెంబడించాడు. లోతు అబ్రహామును వెంబడించుకుంటూ వచ్చాడు, అదంతా గమనించాడు. అంత గమనించిన ఈ లోతు సొదొమ గొమొర పట్టణానికి వెళ్ళగానే గుడారం వేసుకోగానే బలిపీఠం కట్టలేదండి. అనగా ఆ స్థలములోనికి వెళ్ళి ప్రార్థన లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా అక్కడ జీవితం జీవించడానికి అడుగు పెట్టేశాడు లోతు. ఇదే లోతు జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కడైనా మనం ఏదైనా స్థలముకు వెళ్ళామా, ఒక ఇల్లు మారుతున్నామా, ఒక ఇల్లు కట్టుకుంటున్నామా, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నామా, ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి వెళ్తున్నామా, ఒక వ్యాపారం నుండి మరొక వ్యాపారం దగ్గరికి వెళ్తున్నామా, ఒక దేశము నుండి మరొక దేశానికి వెళ్తున్నామా, అక్కడ వెళ్ళి మనం చేయవలసింది మొట్టమొదటిది ఏంటో తెలుసా? ప్రభువా, ఈ దేశానికి నన్ను నడిపించావు, ఈ స్థలానికి నన్ను నడిపించావు, ఈ ప్రాంతానికి నన్ను నడిపించావు, ఈ ఉద్యోగానికి నన్ను నడిపించావు, ఈ వ్యాపారాన్ని నడిపించావు. ఇదిగో నాయనా, ప్రార్థనతో నేను ప్రారంభిస్తున్నాను నాయన, నీవు నాతో పాటు రావాలి నాయన అని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో పాటు ఉండాలి, దేవుడు మనతో పాటు రావాలి. అప్పుడే మన జీవితానికి అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనతో రాలేదనుకోండి, మన జీవితం అంది అతలాకుతలం అయిపోద్దని. అందుకనే మోషే అంటాడు, ప్రభువా నువ్వు రానంటున్నావు నాయన, నువ్వు రాకపోతే మేము ఎలా వెళ్తాము నాయన? మేము వెళ్ళము నాయన, ఒక్కడుగు తీసి ఒక్కడుగు వేయలేము నాయన. ఎందుకంటే నువ్వు వచ్చావు, ఎర్ర సముద్రం వస్తే దాన్ని 2 పాయలు చేసావు. నువ్వు మాతో పాటు వస్తే ఎర్ర సముద్రం 2 పాయలు చేయడమే కాదు, చీకటిలో అగ్నిని మీరు ప్రకాశింపజేశారు, అగ్ని స్తంభాన్ని ఇచ్చారు. అలాగే పగలు ఎండ దెబ్బ తగలకుండా మేక స్తంభాన్ని ఇచ్చారు. దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చారు, ఆకలైనప్పుడు పూరేలు కురిపించారు. ఇవన్నీ మీరే ఉండి చేశారు నాయన, మీరే వచ్చి చేశారు నాయన. మీరు రాకపోతే మేము ఎలా వెళ్ళగలుగుతాము నాయన అని మోషే ఒక్కడుగు కూడా వేయలేకపోయాడు, దేవుని సెలవు లేకుండా. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నేను వస్తా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, దా వెళ్దాం అని మరలా దేవుడు నిర్ణయించుకొని మోషేతో పాటు రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో పాటు రావాలండి, దేవుని సన్నిధి మనతో పాటు ఉండాలండి. దేవుని యొక్క మన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండి ఆ స్థలములో, ఆ ప్రాంతంలో మనం అడుగు పెడితే దేవుడు మనతో పాటు వచ్చినట్లయితే అది దేవుడు మనకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనందంటదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనందంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా నీవే నాతో వస్తే తెగులు నన్నంటోను, నీవే
ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే అయ్యా, నాతో రావాలయ్యా, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా తల్లిని, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా తల్లిని, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో పాటు వస్తే అబ్రహాములాగా ఆశీర్వదించబడతాం. ఎందుకంటే అబ్రహాముకి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండేవాడు. దేవుడు మనతో పాటు వస్తే యోసేపులాగా ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవ్వగలం. ఎందుకనంటే ఐగుప్తు దేశంలో యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు చేయించినదంతయు వర్ధిల్లెను అని వాక్యం రాయబడింది. ఇంటిలో పనివాడుగా ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడండి, జైల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడండి. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా దేవుని యొక్క సహాయాన్ని యోసేపు కోరుకున్నాడు. కనుకనే యోసేపు ఐగుప్తు ప్రజలకు ఆశీర్వాదకరంగా మారారు. అలాగే యోసేపు తన ఇంటి వారందరికీ ఆశీర్వాదకరంగా మారి ఇంటి వారందరూ కరువులో ఉన్నప్పుడు అందరిని తీసుకుని వచ్చి మహారాజులా చూసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి లోతు దేవుని సెలవు లేకుండా ఒక రాంగ్ నిర్ణయం తీసుకుని ఆ రాంగ్ నిర్ణయం వల్ల ఒక రాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నాడు, రాంగ్ పీపుల్ ని చూస్ చేసుకున్నాడు, రాంగ్ ప్లేస్ లో స్టేయింగ్ చేశాడు. తత్ఫలితంగా లోతు జీవితం ఎంత అతలాకుతలం అయిపోయిందో దేవుని చిత్తమైతే వచ్చే నెల మొదటి శనివారం మీకు అందిస్తాను. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. మేము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో, ప్రభువా నీవు రాకపోతే, నీ సెలవు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను నాయన. ఒకవేళ వెళితే అది నాకు శాపంగా మారుతుంది నాయన. అలా నయోమి జీవితం అలా అతలాకుతలం అయిపోయింది నాయన. వద్దు నాయన అలాంటి జీవితం మాకు. ఏ స్థలానికి మీరు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ మీరు మాతో పాటు రండి. మీరు వస్తే నాయన విజయం, మీరు వస్తే జయం, మీరు వస్తే నాయన ఏ కొరత ఉండదు నాయన. మీరు మాతో పాటు రండి నాయన అని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారు వారందరి ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి అయ్యా. లోతు వలె మేము అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, లోతు వలె ఒక రాంగ్ ప్లేస్ కి మేము వెళ్ళడానికి వీల్లేదు నాయన. లోతు వలె రాంగ్ పీపుల్ సహవాసం చేయడానికి వీల్లేదు నాయన.
లోతు వలె రాంగ్ ప్లేస్ లో స్టేయింగ్ చేయడానికి వీల్లేదు నాయన. అయ్యా అబ్రహాము వలె నాయన, అయ్యా ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలిపీఠము కట్టేటటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నలాగున మేము అలాంటి ప్రభువా సహవాసం కలిగి ఉంటకు సహాయం చేయండి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనతో ప్రారంభించే విధంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన వాక్య ప్రతి హృదయంలో నాటబడి ఫలించడం సహాయం చేయండి. మన ఆత్మీయ తల్లి గారి అమ్మను మంచి ఆరోగ్యము దయచి బలము శక్తితో నింపండి. ఎంతో భారభరితమైన పరిచర్య ఉంది నాయన. పరిచర్య అంతా కూడా మీరు అమ్మ యొక్క భుజాల మీద వేశారు అయ్యా. ఇంకా అద్భుతంగా పరిచర్య నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.